యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెను అనేటువంటి ఆజ్ఞను మనము ఆయన వలన పొందియున్నాము. స్తోత్రం దేవా! ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించండి. విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలి. జర్మనీలో రోలెండ్ యాడమ్ అనేటువంటి వ్యక్తి కాటింగా అనే ఒక కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్క ఇటీవల 6 పిల్లలకి జన్మనిచ్చింది. కుక్కలు సాధారణంగా చాలా పిల్లలు కంటాయి కాబట్టి ఈ కుక్కకు 6 పిల్లలు పుట్టాయి. కానీ 2 రోజుల్లో అవన్నీ మరణించాయి. ఒకరోజు పొలంలోనికి వెళ్ళినటువంటి ఆ రోలండ్ గారికి ఒక పంది పిల్ల కనపడ్డదంట. వింటున్నారా? కుక్కకు పుట్టిన పిల్లలన్నీ చచ్చిపోయాయి. ఈయన పొలం పని మీదకి వెళ్తే అక్కడ పంది పిల్ల కనపడ్డదంట. అది చిన్నది. పంది పిల్ల చిన్నది. ఆయన చూసాడు సమీపంలో ఎక్కడ చూసినా కూడా దాని తల్లి లేదు, ఏమీ లేదు. చాలా చిన్న పిల్ల. మరి ఆ పిల్ల పుట్టిన తర్వాత తల్లిని ఏదైనా చంపేశాయో లేకపోతే వాటెవర్ ఇట్ ఏం జరిగిందో తెలీదు. పంది పిల్ల చిన్నది కనిపించింది ఆయనకి. ఈ రోలండ్ గారికి. దానిపై జాలిపడ్డాడు. చూస్తాకి చిన్నగా ఉంది మంచిగాను. ఏం చేశాడంటే ఆ పంది పిల్లని ఇంటికి తెచ్చుకున్నాడు ఆయన. చిన్నదే మంచిగా ఉంది. పుట్టినటువంటి కొద్ది నిమిషాలు ఉండొచ్చు ఎంతో. కానీ సమీపంలో ఎక్కడ కూడా తల్లి కనపడబోయేసరికి ఆ పంది పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పంది పిల్లని చూస్తే మరి పాలు కమ్మలు ఏడుస్తుందది. అది ఆకలితో ఏడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆ పంది పిల్లని తెచ్చిన వెంటనే ఈయనకి ఇంట్లో కుక్క పిల్ల ఉంది కదా ఆల్రెడీ. అదేమో పిల్లలు చచ్చిపోయింది. ఈ పంది పిల్ల ఆకలితో ఏడుస్తుందన్నటువంటి విషయం కుక్క గమనించింది. ఈ పంది పిల్లకి పాలు కావాలన్న విషయం కుక్క గమనించింది. కుక్క జాలిపడి ఏం చేసిందంటే ఈ పందికి పిల్లకి పాలు ఇవ్వటం ప్రారంభించిందంట. వాట్ ఏ వండర్‌ఫుల్ మిరకిల్ చూసారా? పంది పిల్లకి కుక్క పిల్ల పాలు ఇవ్వటం మొదలెట్టిందంట. కుక్క పిల్ల కాదు అంటే పిల్లలు చచ్చిపోయింది కదా! 6 కుక్క పిల్లలు చచ్చిపోయినటువంటి కుక్క ఉంది కదా! ఆ కుక్క మరప్పుడే దానికి పాలొస్తా ఉంటుంటాయి. కానీ పిల్లలు లేరు. ఇది ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ చిన్న పంది పిల్లకి ఈ పెద్ద కుక్క పాలివ్వటం ప్రారంభించిందంట. ఆ పంది పిల్ల కూడా ఏం భయపడతలేదు. దానికి తెలీదు కదా! తల్లేదో అది ఏంటో ఏమీ తెలీదు దానికి. చిన్నది కాబట్టి. ఆ పంది పిల్ల కూడా ఏం భయం లేకుండా ఈ యొక్క కుక్క పాలు తాగుతూ అలా ఉండిపోయిందంట. ఇలాగా గంటలు గడిచాయి. రోజులు గడిచాయి. కొన్ని రోజులకి ఈ పంది పిల్ల బలం పుంజుకుందనమాట. ఈ విషయం కథ అనుకుంటున్నారు కదా మీరు. 2009వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన మరి ఇదంతా బయటకొచ్చింది. ఫోటోలతో సహా పేపర్‌లో చదివారు. నేను కూడా చూసాను అప్పట్లో ఈ న్యూస్ ఇది. ఆహ్, ఫోటోలతో సహా పేపర్‌లో వచ్చింది ఇదంతా కూడాను. ప్రియులు గమనించాలి. చాలా ఆశ్చర్యమైనటువంటి సంఘటన. ఇది నిజంగా జరిగిన సంఘటన. నిజ సంఘటన. సరే. ఇప్పుడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందేంటంటే ఎవరినైనా తిట్టే సమయంలో నీది కుక్క బుద్ధిరా అంటాం. కదా! నీది కుక్క బుద్ధిరా అని చెప్పి అంటూ ఉంటుంటారు. అంటే చెడుకు ఆపాదిస్తూ ఉంటుంటారు. కానీ ఈ సంఘటన చూసినటువంటి వారు ఎవరైనా సరే కుక్క బుద్ధి అంటే ఏంటో మరి మీరు ఒక క్రైస్తవ ఛానల్‌లో అంటే శుభవార్త, సువార్త, ఇంకా దేవుని వాక్యం వచ్చేటువంటి ఛానల్స్ ఉంటాయి కదా! ఇలాంటి ఛానల్‌లో
ఇద్దరు సేవకులు కూర్చొని పరస్పరం నిందారోపణ చేసుకుంటున్నారంట. చాలా గొప్ప సేవకులు, ప్రముఖమైన సేవకులు. వాళ్ళని చూసి తెలిసిందనమాట కుక్కబుద్ధి అంటే ఏంటో. వేలాది మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు వీక్షిస్తున్నటువంటి ఆ ఛానల్‌లో ఒక పాస్టర్ గారు ఏం చేస్తున్నాడంటే, ఇంకొక పాస్టర్ గారిని "నీవొక అమ్మకు, అబ్బకు పుడితే నాతో వాదనకు రా" అంటున్నాడు. ఒక సేవకుడు. వింటున్నారా? ఎవరి మధ్యన అనుకుంటున్నారు ఈ మాటలు? ఇద్దరు దైవ సేవకుల మధ్య. అని ఈ సేవకుడంటే దానికి ప్రతిగా అతను పక్కన ఉన్నటువంటి ఇంకొక సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన సైలెంట్ అవ్వలేదు. ఆయన కూడా ఏమంటున్నాడంటే, ఎవరైతే సవాలు విసిరారో ఆయన్ని, "నువ్వు అబ్బకు పుడితే నాతోటి వాదనకు రా" నేనంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? "ఆడెంత నా పాదధూళి కూడా పనికిరాడు. వీధిలో ఒక సామాన్యుడిని గెలవలేకపోయినటువంటి వాడు మేరు పర్వతంతో ఢీకొనగలుగుతాడా?" అని రెండో పాస్టర్ గారు అంటున్నాడు. ఈ విధంగా ఆ పాస్టర్ల మధ్య మరి సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఉండొచ్చు కానీ, తమ స్థాయి మరిచిపోయి శత్రువుని ప్రేమించు అనేటువంటి క్రైస్తవ మూల సిద్ధాంతాన్ని విస్మరించి, కుక్కల వలె పోట్లాడుకోనటం న్యాయమేనా? కుక్కల వలె అన్నందుకు కొంచెం కాఠ్యంగా ఉన్నప్పటికీ క్షమించాలి. 18వ శతాబ్దంలో జాన్ వెస్లీ, జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి ఇద్దరు సువార్థికులు ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. వారిద్దరూ కూడా మంచి స్నేహితులు. అయితే జాన్ వెస్లీ ఆర్మేనియన్ శాఖకు చెందినటువంటి వాడు. జార్జ్ గారేమో కాల్వినిస్ట్ శాఖకు చెందినటువంటి వాడు. వీరి యొక్క అనుచరులకు ఒకరిపై ఒకరికి విరోధం ఉండేది. ఒకరోజు జార్జ్ అనుచరుడు, "గురుగారు, మనం జాన్ వెస్లీని పరలోకంలో చూడలేం కదా" అన్నాడంట. అందుకు జార్జ్ గారు ఏమన్నారంటే, "అవును, నీవు కరెక్టే. మనం ఆయన్ని చూడలేము. ఆయన దేవుని సింహాసనానికి చాలా దగ్గరలో ఉంటారు. మనం ఎక్కడో దూరంగా ఉంటాం. కాబట్టి వెస్లీని మనం చూడలేం" అన్నారంట. జార్జ్ గారికి, జాన్ వెస్లీ గారికి సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఉన్నా గానీ, జార్జ్ గారు ఎంత ఉదాత్తంగా మాట్లాడారు. జార్జ్ విట్ఫీల్డ్ అమెరికాలో మరణించినప్పుడు, జాన్ వెస్లీ గారు లండన్‌లో అతనికి సంతాప సభలో ప్రసంగించారంట. వారిద్దరి మధ్య సిద్ధాంతపరమైన భేదాలున్నను, క్రైస్తవ మూల సిద్ధాంతమైన ప్రేమను విస్మరించలేదు. మనము కూడా అట్లుండాలి. 1 యోహాను 4:7లో దేవుడు చెప్తున్నాడు, మనం ఒకనినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా పుట్టుచున్నది. ప్రేమించు ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రేమించే విషయంలో తప్ప మిగతా ఏ విషయంలో అచ్చి ఉండవద్దు, అప్పుండొద్దు అంటున్నాడు దేవుడు. ప్రేమించే విషయంలో అప్పు ఉంటాం. ఎంత ప్రేమించినా అప్పే ఉంటాం. కాబట్టి ఆ విషయంలో తప్ప ఇంకే విషయంలో కూడా అప్పు ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఇక నుంచైనా మనం మన జీవితాలని మంచి స్వభావంలోకి మార్చుకుని దేవునికి మహిమార్థంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.